అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళని 1 అవర్ 1 వాయిస్ ఇచ్చేసేయండి. ఎమ్మెల్యే గారు కొంచెం ఇట్లా చూపెట్టారా? నామినేషన్ కోసం ఇక్కడ జిల్లా ఎన్నికల కార్యాలయం వద్ద మనం తీసుకున్న విజువల్స్ లో కన్నపడి నామినేషన్ వేయడానికి మేమంతా కూడా రావడం జరిగింది. మేము తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. మా లక్ష్యం ఒక్కటే, తెలంగాణ రాష్ట్రంలో 15 సీట్లను సాధించడం మా లక్ష్యం. అందులో అక్షర క్రమంలో ముందు వరుసల నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ తప్పకుండా మొదటిసారికి ఒక మహిళకు అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా మంచిగా రెస్పాన్స్ అవుతుంది, స్పందన బాగుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద చెప్పి దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తుందో, అదే కాంగ్రెస్ పార్టీ భిన్నత్వంలో ఏకత్వం, మనమంతా కలిసిమెలిసి ఉండాలి, మనమంతా ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో గతంలో 6 గ్యారంటీలు, ఈరోజు 5 న్యాయ సూత్రాలతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు చేసే మేము నామినేషన్ తప్పకుండా ఒక గెలుపుకు నాంది కాబోతుంది. తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మహిళని ఒక ఆడపడుచుగా, మీ చెల్లెగా, మీ అక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తారని మేమైతే ఆశిస్తున్నాం. అదే రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటుపడే కుటుంబం, అదేవిధంగా వాళ్ళ కుటుంబం రాజకీయాలు రాకంటే ముందు రైతు ఆత్మహత్య మీద కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు పోరాటం చేసిన కుటుంబం. కాబట్టి అలాంటి కుటుంబం, ఒక పేద కుటుంబంకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందంటే అంటే పేదవాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తుందనే ఆలోచనతో ఒక పేదింటి బిడ్డకి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగ్గా గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.